తర్వాత ముసలితనములో ఒక కుమారుడిని ఇయ్యక కుమారుడిని ఇస్తే, అయ్యా ఆ ఒక్కడైన నీ కుమారుడిని నాకు బలి అయ్యా అన్నప్పుడు ఒకే మారు మాట మాట్లాడకుండా కొడుకును కూడా వదులుకోవటానికి ఇష్టపడ్డాడండి దేవుడి కోసం. అంత ప్రేమ దేవుడంటే. తెల్లవారింది మాట అనేశాడు. ఉదయాన్నే లేచాడు. లేచి గాడిదని తీసుకున్నాడు. గాడిదకి గంత కట్టాడు. కట్టెలు పేర్చాడు. పనివారిని ఇద్దరిని తీసుకున్నాడు. ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. నిప్పుని తీసుకున్నాడు. కట్టెలు తీసుకున్నాడు. ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. తీరా కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. కొండ దగ్గరికి వెళ్ళగానే, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వచ్చిన ఇద్దరు సేవకులను ఆపేశాడు. తర్వాత పిల్లవాడిని తీసుకొని పైకి వెళ్తున్నాడండి కొండ మీదకి. ఇస్సాకుని, కట్టెలని, ఆ నుప్పుని తీసుకొని అబ్రహాం వెళ్తున్న వేళ ఆ ముసలి గుండెను కుదిపేసే మాట అక్కడ ఇస్సాకు నోటొచ్చిందండి. ఏమన్నాడు తెలుసా? వెళ్తున్నాడు, అయ్యా తండ్రి, మనం దేవుడికి దహన బలి ఇయటానికి వెళ్తున్నాం కదా, వెళ్తున్నాం, వినండి జాగ్రత్తగా ఇక్కడే. దహన బలి ఇయటానికి వెళ్తున్నాం కదా, వెళ్తున్న మనం దహన బలి ఇవ్వటానికి కట్టెలు ఉన్నాయ్యా కాల్చడానికి, ఆ కట్టెలను అంటియటానికి నుప్పు ఉందయ్యా, మరి దహన బలి అర్పించడానికి పశువేదయ్యా అనేటప్పటికి ఆ ముసలి గుండె నీరు గారిపోయిందండి. ఏం చెప్తాడిక? కొడుకు అడుగుతున్నాడు, పక్కనే వస్తున్నాడు, అన్ని సంవత్సరాల వయసులో పిల్లాడిని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు, తీసుకొని వెళ్తున్నాడు. ఆ గర్భఫలం ఆ యొక్క బలి పశువు నువ్వే అయ్యా అని చెప్పగలడా? మాట మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడు. కానీ దేవుడి కోసం గర్భఫలాన్ని కూడా ఇయటానికి వెళ్ళిపోతూ అన్నమాట, అయ్యా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే సిద్ధపరుచుకున్నాడు, మనం వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయాడండి. చక్కగా కట్టెలు పేర్చేసాడండి. అబ్రహాం పైకి, ఇస్సాకు పైకి లేకుండా దాని మీద కట్టేసాడండి. కట్టేసి ఇంక చూడండి, చివరిగా ఫైనల్గా కత్తి తీసుకున్నాడు, పైకి లేపాడు. ఒకే ఒక్క దెబ్బతో, చిన్నపిల్లాడు కదండి, అయిపోతాడు కదండి, ఒకే ఒక్క దెబ్బతో కత్తెత్తి అలా దెబ్బ వేసేలోపే దేవుడు పరలోకం నుంచి దూత పిలిచిందండి, అబ్రహాము, నువ్వు నీకు ఒక్కడై ఉన్న, మరలా అక్కడ కూడా చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడి నువ్వు నాకు ఇయటానికి వెనక తీయలేదు కనుక నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నిన్ను పరీక్షించడానికి నేను ఆ పని చేశానయ్యా. నేను దహన బలిని, నరబలిని నేను కోరనయ్యా, వదిలిపెట్టేసే నీ కొడుకుని అన్నాడండి.